శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఇవాళ మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి అక్టోబర్ 29 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురుగారు సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి గోపీరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసులో కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు సహజంగానే మంచితనము, మృదుత్వము, సున్నితమైన హృదయం కలిగిన వారు. కానీ చిన్న వయసులోనే అనేక కష్టాలు, నిరాశలు, పరీక్షలు ఎదుర్కొన్నారు. మీ యొక్క చిన్న కోరికలను కూడా కొన్నిసార్లు నెరవేరకపోవడం వల్ల మీరు లోపల బాధను అంచుకుంటూ ఉన్నారు. కానీ రేపటి రోజున ఆ బాధల ముగింపుకు సంకేతం రాబోతుందండి. ఇక ఈ రాశివారి జీవితం పైన చిన్న వయసులోనే ప్రారంభమయ్యే పరీక్షలు కానీ దైవానుగ్రహంతో మారబోయే భవిష్యత్తు, ఇంకా ఈ రాశివారి జీవితంలో చిన్నప్పటి నుంచే ఎన్నో బాధలను, ఆత్మ పరిశీలన క్షణాలను ఎదుర్కొంటారు. బాల్యంలోనే బాధ్యతలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి మనసు వయసుకు మించి పక్వత సాధిస్తుందన్నమాట. ఇక కుటుంబ పరిస్థితులు కొంత క్లిష్టంగా ఉంటాయి. చాలాసార్లు ఇంట్లో శాంతి ఉండదు. తల్లిదండ్రుల మధ్య తగాదాలు లేదా ఆర్థిక ఒత్తిళ్లు చిన్న మనసుకు గాయాలుగా నిలుస్తూ ఉంటాయి. ఈ అనుభవాలు వారిని బలమైన వారిగా మలుస్తూ ఉన్నాయి. కానీ లోపల మాత్రం ఒంటరితనం పెరుగుతుందండి. వైయక్తిక జీవితంలో ముఖ్యంగా వైవాహిక సంబంధాలు ఈ రాశి వారికి సవాల్గా సృష్టిస్తాయి. భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు, అభిప్రాయ భేదాలు కూడా కొన్నిసార్లు విడిపోవటం వంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ పరిస్థితిలో వారు ఎన్నోసార్లు నేను తప్పు చేశానా అని తమను తాము ప్రశ్నించుకుంటారు. అసలు విషయం ఏంటంటే ఈ కష్టాలు కేవలము యాదృచ్ఛికమండి అయితే కావు. ఇది పూర్వజన్మ పాపాలు, పితృదోషాలు లేదా గత జన్మలోని కొన్ని అపరాధాల ఫలితాలు కావచ్చు. దీనివల్లనే జీవితంలో 3 సార్లు ఆధారం అవసరం వస్తూ ఉంటుంది. చిన్న వయసులోనే తల్లిదండ్రుల సహాయము, యవ్వనంలో జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు, వృద్ధాప్యంలో పిల్లల యొక్క సాయము, ఈ 3 దశల్లో ఏదో ఒక దాంట్లో ఈ రాశి వారు సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఒక విషయం మాత్రం ఖాయమండి, వారికి దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుందనే నమ్మకం, భగవంతుని యొక్క కరుణ వల్ల కష్టాలు ఎంత వచ్చినా చివరికి వారు విజేతలుగా బయటపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారి జీవితం అంటే కష్టాల నుండి పునర్జన్మ పొందిన ఫీనిక్స్ పక్షిలా ఉంటుందన్నమాట. ఎప్పటికీ ఒంటరితనంతో బాధలతోనే జీవనం గడపడము ఈ రాశి వారి జీవితంలో ఒక సహజ పరిణామం. ఇక ఈ రాశి వారికి జీవితం ఎప్పుడు సులువుగా ఉండదండి. ఎన్నిసార్లు చిరునవ్వు చూపినా మనసులో మాత్రము ఒక బాధ, ఖాళీగా అనిపించినే ఒంటరితనము ఎప్పుడూ కూడా ఉంటాయి. అది వాళ్ళ జీవితంలో భాగమైపోయినట్లే ఉంటుంది. కానీ ఇక్కడే ఈ రాశి వారి యొక్క మహిమ ఉందండి. ఇతరులు తట్టుకోలేని బాధలను వారు అద్భుతమైన ఓర్పుతో, మనస్సాక్షి బలంతో భరిస్తారు. ఏం జరిగినా దేవుడి మీద విశ్వాసం కోల్పోరనమాట. వారికి దేవుడు అంటే నమ్మకం కాదండి, ఆశ్రయము. అంత బాధల మధ్యలో కూడా వీరు నిమ్మలంగా కూడా సమతుల్యంగా ఉండగలరు. ఇది వారిని ఇతర రాశుల కన్నా ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇతరులు కష్టాల్లో పగిలిపోతే ఈ రాశి వారు మాత్రము అదే కష్టాల నుండి దైవానుగ్రహాన్ని పొందుతారని చెప్పొచ్చు. ఈ రాశి వారు దైవాన్ని నమ్మినట్టుగా తమలో కడుగు నమ్ముకోరండి. ఈ రాశి వారు దైవాన్ని నమ్మటం వల్లే వాళ్ళకి అన్ని రకాల కూడా దేవుడు అనేవి తోడ్పాటుగా ఉండబోతున్నాడు. వారి మంచితనము, సహనశక్తి, ఈ యొక్క పునర్జన్మ కారణంగా దేవుడి వారిపై కరుణ చూపుతూ ఉంటాడు. లక్ష్మీదేవిని వారిని అస్సలు విడిచిపెట్టదు. పెద్ద ఆస్తులు లేకపోయినా తమ అవసరాలను తీర్చుకునే స్థాయిలో దైవం సహాయం చేస్తూనే ఉంటారు. ఇది వారి పుణ్యఫలం అండి. వారి ఆత్మశక్తి ఎంత కష్టమైనా చివరకు దేవుడు వారి పక్షాన్ని నిలుస్తాడు. ఇక ఈ రాశి వారి జీవితంలో రేపటి రోజున మొదలయ్యే వ్యక్తి మార్పులు ప్రారంభమవుతాడండి. కానీ ఎల్లప్పుడూ మంచికైతే కాదండి. ఈ రాశి వారు ఎప్పుడు మనసుతో ప్రేమిస్తారు, విశ్వాసంతో జీవిస్తారు. అందుకే రేపటి రోజున ఈ అక్షరం ప్రారంభ వ్యక్తి జీవితంలో వచ్చినప్పుడు ఈ రాశివారు అతనిపై, ఆమెపై అద్భుతమైన నమ్మకం ఉంచుతారు. కానీ అదే నమ్మకం తర్వాత పెద్ద కష్టాలకు కారణమవుతారు. ఆ వ్యక్తి రూపంలో ఈ రాశివారి జీవితంలోకి ఒక పరీక్ష వస్తుందన్నమాట. ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, శాంతి తగ్గిపోతుంది. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఎవరైనా కావచ్చండి. దగ్గర బంధువు, స్నేహితుడు, సహచరుడు లేక లైఫ్ పార్ట్నర్ కూడా కావచ్చును.
వారి యొక్క మధురమైన మాటలు దొంగరితనము మొదట బాగానే అనిపిస్తాయి, కానీ తర్వాత మాత్రము వారి మనస్తాన్ని దుర్వినియోగం చేస్తారు. ఇక ఈ రాశి వారు ఈ పరిస్థితిలో ఏమి చేయాలో అంటే వాళ్ళు అంతఃప్రజ్ఞపై నమ్మకం ఉంచాలి. ఎవరైనా మాయ మాటలు మాట్లాడినా మీ మనసు ఇచ్చే హెచ్చరికను వినండి. అంతేగాని దేవుడు మీకు సంకేతాలు చూపుతాడు కూడండి. జాగ్రత్తగా గమనించండి. ఇక ఈ రాశివారి జీవితంలో రేపటి రోజు మొదలయ్యే అక్షరం టీ అండి. ఒక మధురమైన ముసుగు వెనుకున్న పరీక్ష. ఈ వ్యక్తి మోట మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగా, సపోర్ట్ చేసినట్లుగా పరీక్ష ప్రవర్తిస్తాడు. కానీ సమయం గడిచే కొద్దీ మీ మనసును, ఆర్థిక పరిస్థితిని నెమ్మదిగా దెబ్బతీయడం ప్రారంభిస్తాడు. డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడము, అనవసరమైన ఒత్తిడి కలిగించడము, మీ మంచితనాన్ని దుర్వినియోగం చేయటము, ఇవన్నీ ఆ వ్యక్తి లక్షణాలే అండి. ఇక ఈ రాశివారు ఓర్పుతో ఉండటం వలన మొదట ఈ విషయాలు పెద్దగా పట్టించుకోరు. కానీ చివరికి అదే ఓర్పే వారికి బాధగా మారుతుంది. ఇలాంటి వ్యక్తుల తర్వాత మీ వెనుక నిందలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. మీ మనసును నొప్పించి మీ గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడండి, ఇలాంటి వ్యక్తులను గుర్తుంచు. నీ శాంతిని కాపాడుకో. ఎవరైనా ఎంత దగ్గరగా ఉన్నా నిన్ను లోపల నుండే బాధ పెడితే దూరంగా ఉండు. అదే నీ రక్షణ అని ఎప్పుడు కూడా భగవంతుడు చెప్తూనే ఉంటాడు. నీ జీవితంలో టీ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఉన్నారా? వారు మీ మీద ప్రేమ చూపిస్తున్నట్లు, మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నారా? కానీ నిజానికి మీ మనసును, ఆర్థిక పరిస్థితిని నెమ్మదిగా దెబ్బతీస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు మీ జీవితం నుండి బయటకు పోనంత వరకు మానసిక ఒత్తిడి, కుటుంబ గొడవలు, ఆర్థిక నష్టాలు ఆగవండి. వారు మీ శాంతిని, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు. అందుకే దేవుడు చెప్తుంటాడండి, నిన్ను నొప్పించే వారిని విడిచిపెట్టు. నీ ఆత్మను రక్షించుకో. వారు ఎంత దగ్గరైనా కానీ, ఎంత కాలంగా ఉన్నా వారి వల్ల నీ జీవితంలో నష్టం వస్తే మాత్రం ఆలస్యం చేయకుండా దూరంగా ఉండు. ఇది కేవలం ఒక సూచన అయితే కాదండి, నీ జీవితాన్ని కాపాడే దైవ హెచ్చరిక. ఇటీవలి కాలంలో ఇక ఈ రాశివారు తీవ్రంగా నరక దుష్ప్రభావాలను కూడా ఎదుర్కొంటున్నారు. జ్యోతిష్యాలు కూడా చెబుతున్నాయి. ఎన్ని మంచి పనులు చేసినా కానీ ఫలితం కనిపించకపోవడము, అనవసరమైన తగాదాలు, మానసిక అలజడి, ఇవన్నీ ఈ దుష్ప్రభావాలే అండి. మీ ప్రతికూల శక్తిని తొలగించేందుకు ఒక శక్తివంతమైన పరిష్కారం ఉంది. రేపటి రోజున మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా 15 నిమ్మకాయలు తీసుకెళ్లి పూజ చేయించుకోండి. ఆ పూజ తర్వాత ఆ నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మానికి గేటు వద్ద అమర్చండి. ఇలా చేస్తే మీ పైన దృష్టి అనేది తగ్గిపోతుందండి. నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంటి దగ్గర కూడా ఎలాంటి దుష్ప్రచారం అయితే రాదు. మరి రేపటి రోజు మీరు కల్లుప్పు తీసుకొని స్నానం చేసేటప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా మీ మనసుకు ప్రశాంత, శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇవి పాతకాల పద్ధతులైనా కానీ రేపటి రోజున మీకు ఎంతో ప్రభావవంతమైన ఆధ్యాత్మిక రక్షణను కూడా చెప్పుకోవచ్చు. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో సుఖం, శాంతి, ఆత్మస్థైర్యము తీసుకువస్తాయండి. ఇక ఈ రాశివారు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా మంగళవారం రోజు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. బుధవారం రోజున అస్సలు ఖచ్చితంగా మీరు ఎలాంటి దుష్ప్రభావాలన్నా కూడా కొంచెం దూరంగా ఉండడం అయితే మంచిది. రేపటి రోజున మీరు బుధవారం కాబట్టి చక్కగా ఎక్కడైనా దగ్గరలో ఉన్న వినాయక స్వామి గుడికి వెళ్ళి చక్కగా గరికతో స్వామివారికి అభిషేకం అర్చన చేయించుకున్న తర్వాత ఆ గరికను తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు కొంచెం ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.